హాయ్ అండి, అందరికీ నమస్తే. శుక్రవారం కదండి, సరదాగా మనం మన కనకదుర్గమ్మని దర్శనం చేసుకుందాం. విజయవాడలో ఉన్న ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ స్వయంభూగోళ కొలువైన అద్భుత క్షేత్రం అండి ఇది. కీలడనే యక్షకుడు దుర్గాదేవి కోసం తపస్సు చేసి అమ్మవారిని తన హృదయంలో నివసించమని కోరడంతో ఆమె ఇంద్రకీలాద్రిపై వెలిసిందని స్థల పురాణం చెప్తుంది. ఇగోండి, మనం బస్ స్టాప్కి వచ్చేసాము. విజయవాడ దగ్గర బస్ స్టాప్ చూసారండి ఫ్రెండ్స్. ఆవిడ రాధగారు, నిషా, అందరం ఫ్రెండ్స్ సరదాగా వెళ్ళామండి. అయితే అలా వెళ్ళిన తర్వాత ఇది విజయవాడ బస్ స్టాండ్ అండి. చక్కగా బస్ స్టాండ్లో వెళ్ళి మీకు బస్ స్టాండ్ అంతా చూపిస్తున్నాను. ఆలయం ఒకటే చూపించడం కాదు, బస్ స్టాండ్ లోపలంతా చూపిస్తూ చక్కగా నేను అవతలికి వెళ్తున్నాను. ఎందుకంటే కొండపైకి వెళ్ళాలంటే బస్ స్టాండ్లో నుండి బయటగా ఇలా మనం వెళ్తున్నాం కదండి. కాళికాదేవి అవతారమైన కనకదుర్గమ్మ మహిషాసుర మర్దినిగా కృష్ణానది ఒడ్డున భక్తులు కోరికలు తీర్చే కనకదుర్గమ్మగా పూజలు అందుకుంటుంది. కృష్ణానది అండి, కృష్ణలంక. కృష్ణమ్మని చూసుకుంటూ వెళ్తున్నాను, చూసారా అండి ఎంత బాగున్నదో కృష్ణలంక. చక్కగా మనం గంగా, గోదావరి, నర్మదా, సింధు, కావేరి, కృష్ణమ్మ అని తలుచుకుంటాం. సో ఆలయం దగ్గరకు వచ్చామండి. ఆలయం దగ్గరకు వచ్చిన తర్వాత ముందరగా దక్షిణామూర్తి స్వామివారు ఉంటారు. అలా దక్షిణామూర్తి స్వామివారిని చూసుకుని దక్షిణామూర్తి స్వామిని దర్శించుకుంటే అమ్మవారి పక్కనే దక్షిణామూర్తి ఉంటారు. దక్షిణామూర్తి పక్కన అయ్యవారు కూడా ఉంటారు. ఇప్పుడు అమ్మవారు లోపల గర్భగుడిలోకి వెళ్తున్నాం. ఈవిడ దుర్గమ్మ అండి. అలా చక్కగా మనం లోపలికి వెళ్తున్నాము. ఆలయం లోపలికి చక్కగా వెళ్తూ ప్రశాంతంగా ఎంత బాగుంటుందండి. అమ్మవారు స్వయంభూ రూపం కదండి. ఇంద్రకీలాదిపై ఉన్న దుర్గాదేవి స్వయంభూ కదా. ఈవిడ్ని చక్కగా కీల అనే యక్షుడు అమ్మవారి కోసం తపస్సు చేసి తన హృదయ గృహలో నివసించమని కోరాడట. అమ్మవారు సరేనని తాను ఇంద్రకీలాదిపై కనకదుర్గ వెలిసి కీలుడు పర్వత రూపుడేలా ఉండేలా వరమిచ్చారట. కనకం అంటే బంగారం. దుర్గాదేవి ఇక్కడ బంగారం లాంటి ప్రకాశిస్తూ ఉండడం వలన కనకదుర్గమ్మగా ప్రసిద్ధి చెందింది. చూసారండి అమ్మవారు చక్క స్వర్ణ రూపంలో ఎంత బాగుంటారో. అంతేకాదండి, దేవతా మహత్యం ప్రకారం రాక్షస సంహారం కోసం అమ్మవారు ఈ రూపంలో వెలిసారంట. ఇక్కడ జరిగే ఉత్సవాలు చాలా అంటే చాలా బాగుంటాయి. అమ్మవారు స్వయంభూగా వెలిసిన పవిత్రమైన స్థలం కాబట్టి ఇక్కడ అనేక మంది భక్తులు అమ్మవారి ఆలయం గుడి గోపురం ఎంత బాగుంటుందో చూడండి. అసలు అమ్మవారి గోపురం చూడాలి అంటే కూడా 2 కన్నులు చాలవు. సో ఫ్రెండ్స్, నేను మీకు అంతేకాదండి గుడి గోపురం గురించి ఇంత మండుటి ఎండలో కూడా మీకు చక్కగా గుడి గోపుర దర్శనం చేయిస్తున్నాను. చూడండి ఎంత బాగుందో అసలు. ఆ కొండల మధ్య మీకు చూసారండి ఎంత చక్కగా ఎండ మండిపోతుంది, కళ్ళు కనిపించట్లేనంత భయంకరమైన ఎండ. ఆ ఎండలో నేను చక్కగా మీకు చుట్టూ ప్రశాంతంగా ఉన్న అమ్మవారిని చూపిస్తున్నాను. చక్కగా గుడి గోపురం చూసాం కదండి. విజయవాడ అంతా ఎంత ప్రశాంతంగా ఉందో ఫ్రెండ్స్. నేను దర్శనం చేసుకున్నాను, నాతో పాటు మీకు కూడా చూసారండి. ఆలయ గోపుర దర్శనం ఎంత ప్రాముఖ్యత ఉందో. అలా చక్కగా ఆలయ గోపుర దర్శనం చేసుకున్నాక మనం చక్కగా చిన్న ఉత్సవ విగ్రహం అండి, అమ్మవారు చిన్న ఉత్సవ విగ్రహం ఎంత బాగున్నారో. పసుపు కుంకుమలతో అలంకరించిన చక్కటి అమ్మవారిని కూడా దర్శించుకుని మనం ఇప్పుడు గర్భగుడి లోపలికి చక్కగా వెళ్తాం. ఇక్కడ మంచి విఘ్నేశ్వరుడు ఉంటారు. సో ఆయన్నైతే మనల్ని వీడియోస్ తీయలేదండి. ఇలా చక్కగా లోపలికంటూ వెళ్తున్నాము. లైనుల్లో నుండి ఎంత చక్కగా ఎంతమంది జనాలు ఎంత చక్కగా వెళ్తున్నారో చూడండి. అలా వెళ్తుంటే కొండలు మధ్యలో ఉన్న అమ్మవారి ఆలయ గోపుర దర్శనం, అమ్మవారి దర్శనం. అసలు అమ్మవారు చాలా అంటే చాలా శక్తివంతమైన అమ్మవారు. అంత శక్తివంతమైన అమ్మవారు కూడా ఎంత జనాలు ఉన్నారో చూడండి. ఇంద్రకీలాది అంటే మామూలు కాదండి, మాటలు కాదు. అమ్మవారిని దర్శించుకోవాలంటే చూడండి ఎంత బంగారు వర్ణంతో మెరిసిపోతున్న అమ్మవారు ఎంత బాగుంటారో. అంతేకాదండి, ఇది విజయవాడ సిటీ. కొండ మీద నుండి తీస్తే ఎంత అందంగా ఉందో చూసారండి. విజయవాడ సిటీ అంతా నేను మీకు ఎంత చక్కగా చూపిస్తున్నానో. కృష్ణలంక, విజయవాడ సిటీ. ఇది కొండ అండి, ఇంద్రకీలాద్రి కొండ. ఈ కొండ చాలా పవిత్రమైనది. ఈ కొండకి చాలా చరిత్ర ఉంది. అంతేకాదు చాలా చాలా పురాతనమైన చరిత్ర. ఈ చరిత్ర అంతా నేను మీకు నెక్స్ట్ ఇంకొక వీడియోలో పెట్టానండి. అంతేకాదు
పరిచ్ఛేది రాజులు, విష్ణుకుండిక రాజవంశుల రాజులు ఈ ఆలయాన్ని పోషిస్తూ ఉంటారు. ఇది ఆంధ్రప్రదేశ్లోనే రెండవ అతిపెద్ద ఆలయంగా ప్రసిద్ధి చెందింది. కృష్ణా నదీ తీరంలో వెలిసిన ఈ క్షేత్రం భక్తులు కొంగు బంగారంగా, విజయవాడకు రక్షణగా భావిస్తారు. చాలా బాగుంటుందండి ఈ కొండ. ఇంద్రకీలాద్రి కొండ అంటే ఇక్కడ ప్రతి నిత్యము వెళ్ళిన వారికి ఈ కొండల్లో నుండి వచ్చిన గాలికి ఆయుర్వేదిక మహత్యం ఉందని, ఆరోగ్యం చాలా బాగుంటుందని అంటారు. ఇది మనం కొండ దిగిపోయి చక్కగా కృష్ణలంక దగ్గరకు వచ్చేసామండి. సో కృష్ణలంకని చూసుకుంటూ ప్రయాణం అవుతున్నాం. ఎంత బాగుందో చూడండి. చక్కటి కృష్ణలంకని, అమ్మవారి దర్శనం అయ్యింది, గోపుర దర్శనం అయింది, కృష్ణానది పుణ్య నదీ దర్శనం కూడా అయ్యింది. చక్కగా ఎక్కడ ఆఫ్ చేయకుండా నేను మీకోసం ఎంత బాగా చూపిస్తున్నానో చూడండి. ఎంత కృష్ణానది దర్శనం అయిపోయిన తర్వాత అలా దాటుకుంటూ చక్కగా ఊరు మధ్యలోకి వచ్చేస్తున్నామండి. ఇంచుమించుగా మనం ఇప్పుడు గుడి దాటి చాలా దూరం వచ్చేసాము. అలా కృష్ణలంక అంతా దాటి బయటకు వచ్చేసిన తర్వాత దగ్గరగా మెయిన్ రోడ్ వచ్చేస్తున్నామండి. సో మెయిన్ రోడ్ అంతా దాటి ఆ బ్రిడ్జ్ పైనుండి వస్తున్నాం మనం. అలా వస్తూ ఉంటే దగ్గరగా ఇక్కడ మంచి గ్రామ దేవతల ఆలయం ఉంది. అంతేకాదండి, రైల్వే స్టేషన్కి, బస్ స్టాండ్కి కూడా మళ్ళీ దగ్గరగా వచ్చేసాం. చూసారండి. సో ఇది బస్ స్టాండ్, అంటే విజయవాడ బస్ స్టాండ్కి మళ్ళీ వచ్చేసాము. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో. సో మీరు ఎప్పుడైనా ఖాళీ ఉంటే స్వయంభూగా వెలిసిన దుర్గమ్మ వారి దివ్య మంగళ రూప దర్శనాన్ని ఒక్కరోజు మీరు చేసుకోండి. ఎందుకంటే అవకాశం ఉంటే కనుక చక్కటి అమ్మవారి దర్శనం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ చాలా మహత్యమైన అమ్మవారు ఆశీస్సులు మనందరికీ ఉండాలి. బాయ్.